హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు అమ్మాయి. ఈరోజు నేను శ్రావణ శుక్రవారం పూజ సామాగ్రి తెప్పించాను. ఫస్ట్ టైం కనుక మా వీడియో కనుక చూసినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఐటమ్ ఎందుకంటే ఈరోజు చేస్తున్నాను, నెక్స్ట్ వీకే కదా శ్రావణ శుక్రవారం స్టార్ట్, వరలక్ష్మి వ్రతం, అందుకని ఎవరైనా తెప్పించుకుంటారా. ఇది లోటస్ది, లోటస్ ఫ్లవర్ మధ్యలోని దీపం వచ్చింది. బ్యాక్ కూడా దీపం నెల ఉంది. ఇది కూడా ఏమీ పేపర్ది కాదు, గట్టిగానే ఉంది. రేకుది టైప్ మీద ఫ్లవరింగ్ ఇది కోటింగ్ అది ఇచ్చారు, బాగుంది, గట్టిగానే ఉంది. ఇలా మధ్యలోనే దీపం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా దీపం పెట్టుకొని ఏదైనా ప్లేట్ మధ్యలోనే ఇలా పెట్టి చుట్టూరుగా ఫ్లవర్స్ డెకరేషన్ చేసుకున్నా బాగుంటుంది. లేదు అంటే మేము చెయ్యము అలా అనేసి పెట్టుకోవడము అనేసి అంటే కలశం లేని వాళ్ళు ఇలాగా ప్లేట్ మధ్యలో ఇది పెట్టి దీని మీద రైస్ బియ్యం వేసి తమలపాకు పెట్టి దాని మీద చిన్న విగ్రహం పెట్టి ఇలా పెట్టుకున్న చుట్టూరుగా ఫ్లవర్స్ డెకరేషన్ పెట్టిన లోపల అమ్మవారిని పెట్టినట్టు కలప మధ్యలో పెట్టినట్టు ఉంటుంది. అలా పెట్టుకున్నాడు. కలశం లేని వాళ్ళు అలా పెట్టుకోండి, బాగుంటుంది. చూసారు కదా, బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది కూడా ఎత్తడిది చాలా బాగానే వచ్చింది, చిన్న దీపం ఉంది. 170 రూపీస్, 4.3 ఉంది రేట్. కొన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, 150 మెంబర్స్ పైనే కొన్నారు. అందరూ మంచి రేటింగ్ ఇచ్చారు, బాగుంది. ఎవరికైనా వరలక్ష్మి వ్రతం కావాలంటే కంపల్సరీగా తీసుకోండి. ఫ్లవర్ ప్యాటర్న్ అలా కాకపోయినా ఎలాగైనా దీపంలో పెట్టుకోవచ్చు. నేను చెప్పినట్టు కలశం లేని వాళ్ళు విగ్రహం పెట్టుకోవచ్చు. చూసారు కదా, బాగుంది. ఐటమ్ కూడా చూసారు కదా, రెండు చేతులు ఇలా కలిపితే అంత ఉంది. మధ్యలో చిన్న విగ్రహం పెట్టుకున్న, దీపం పెట్టుకున్న, దాన్ని పెద్దది ఇలాగా ప్లేట్ కానీ బౌల్లో మధ్యలో పెట్టి ఫ్లవర్స్ డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది అమ్మవారు. నెక్స్ట్ ఐటమ్ సిల్వర్ ఫ్లవర్ టైప్ మీషోలో తెప్పించాను. ఫ్లవర్స్ 21 ఫ్లవర్స్ ఇవి. ఏదైనా స్తోత్రాలు చదువుకొని వాటికి వేసుకోవడం 21 అనమాట ఈ ఫ్లవర్స్. వీటిలో ఏంటంటే చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి కదా, ఇవి ఏంటంటే రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, చిన్న రోజ్ ఫ్లవర్స్, వాటి మధ్యలో ఇలా పెట్టి అమ్మవారికి పెట్టుకుంటే అలాగా అష్టోత్తరంకైనా దేనికైనా రోజ్ ఫ్లవర్తో చేసుకుంటే బాగుంటుంది. పెట్టుకొని మధ్యలో చిన్న ఫ్లవర్ కాబట్టి ఏంటంటే క్లీనింగ్ అది కూడా మామూలుగా వాటర్లో వేసి క్లీన్ చేసేసి తుడిసేసి తడి ఒక కవర్లో పెట్టేసి బాక్స్లో పెట్టేసి పెట్టుకుంటే ఉండొచ్చు అనుకుంటున్నాను. తర్వాత అయితే ఎలా ఉంటుందో తెలీదు, ఎక్కువ మంది అయితే కొనలేదు. నేను కూడా చూపిద్దాం పండగ అనేసి తెప్పించాను. ₹354, 3.9 రేటింగ్, 21 ఫ్లవర్సే. రేటింగ్స్ అయితే కొంతమందే తీసుకున్నారు, వాళ్ళు కూడా వెరీ గుడ్ అనే ఇచ్చారు, బ్యాడ్గా ఏమీ లేదు, క్వాలిటీ బాగుందని. వాష్ చేశాక మరి ఎలా ఉంటుందంటే మన సబ్బు పెట్టి సివి పెట్టేసి తోమిగంట అలా పెట్టి అలా నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది. రోజ్ ఫ్లవర్స్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఇది ₹354. అలాగా 2 ఫ్లవర్స్ లేని వాళ్ళు ఇలాగ 21 ఫ్లవర్స్ ఇలా పెట్టి రోజ్ ఫ్లవర్లు మధ్యలో పెట్టుకుంటే బాగుంటుంది. మధ్యలో గుచ్చి అందంగా కనిపిస్తుంది. పింక్లోని సిల్వర్ ఫ్లవర్ అలా దేవుడికి అమ్మవారు పెట్టుకుంటే. నెక్స్ట్ వన్ పంచపాత్ర. ఎవరికైనా అన్నీ ఉండి ఇది లేదనుకోండి సిల్వరు, ఇది తీసుకోండి. సిల్వర్ లాగా ఉంది, సేమ్ స్పూన్. ఇది వాటర్ ఇలా పడుతుంది, బాగానే ఉంది, క్వాలిటీ చక్కగా తీసుకోవచ్చు. ఎవరికైనా కావాలి, లేని వాళ్ళు ఎవరైనా వాటర్ వేసి పెట్టుకోవాలి అనుకుంటే పంచపాత్ర ఇలాగా పండగకి బాగానే ఉంటుంది. ₹59, 4.5 రేటింగ్.
50 మెంబర్స్ పైన తీసుకున్నారు, ఎక్కువ మంది. అందరూ రేటింగ్ బాగానే ఇచ్చారు, వెరీ గుడ్ అని. చూసారు కదా, ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. దీన్ని ఏంటంటే మామూలు సోప్లా కడిగేయండి. ఏమైనా బ్లాక్నెస్ ఇది వస్తే టూత్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని డ్రైగాన క్లీన్ చేస్తే ఆ బ్లాక్ అంతా పోతుంది. వీటికి జర్మన్ సిల్వర్కి వాటికి. బాగుంది ఇది కూడా. ఎవరికైనా లేని వాళ్ళు ఉంటే తీసుకోండి. పంచపాత్ర లేకుండా అన్నీ వెండి ఉండి, ఇప్పుడు వెండి కొనుక్కోవాలంటే చాలా రేట్ ఉంది కదా, ఇలా తీసుకుంటే అందులో వెండిలాగే ఉంటుంది వాటిల్లో. ఇదేంటంటే అగరబత్తి స్టాండ్. ఇది స్టీల్ది, మెటల్ అవుతే స్టీల్ది. ఇదంతా పైన ఓపెనింగ్ ఇచ్చారు, కిందన ఓపెనింగ్. ఇక్కడ అగరబత్తులు ఇక్కడ గుచ్చుకుంటే ఇందులో పెట్టేసుకుంటే లోపడే పడుతుంది. అది ఈ కన్నాల నుండి పొగ వస్తుంది. లేదు అంటే మనం ఈ పైన క్లోజ్ చేయకుండా ఇలా తీసేస్తే పొగ అంతా బయటికి ఇలా పోతుంది. తర్వాత మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇలా క్లాత్లోనే వాటి మీద మనం దేవుడి మూల పెట్టుకున్నప్పుడు ఇలాగ మామూలుగా అగరబత్తి ఇలా పెట్టుకుంటే అవన్నీ కన్నాలు పడిపోయి పడిపోతున్నాయి కదా. పేపర్లు కొంతమంది వేస్తారు, కానీ పేపర్లు వేయకండి. ఎందుకంటే క్లాత్ కానీ మామూలు వేరే ఈ దేవుడి దగ్గర వేసుకుని ఉంటాయి కదా, అది కానీ కొనుక్కొని వేసుకోండి. పేపర్లో మనకు వేరే న్యూస్లు అవన్నీ వస్తాయి కదా, దానివల్ల అవి పెట్టకూడదు. పేపర్ మాత్రం వేయకండి దేవుడి మూల. ఇలా వేసుకోండి, పెట్టుకుంటే పడకుండా ఉంటుంది. అగరబత్తి పడిపోయి పేపర్లు క్లాత్లు అవన్నీ పోతున్నాయి కదా, కవర్ టైప్ దేవుడి దగ్గర వేసుకుని అమ్ముతుంటారు, అవి వేసుకోండి, అదైనా పోతుంది కదా. బాగానే ఉంది, స్టీల్ కానీ బాగానే ఉంది. 141 రూపీస్, 4 రేటింగ్ ఉంది. చాలా మంది కొన్నారు, అందరూ వెరీ గుడ్ అలాగే ఇచ్చారు రేటింగ్. 141 రూపీస్ కాబట్టి ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి. పండగలోపు వచ్చేస్తుంది, 1 వీక్ 8 డేస్ ఉంది కాబట్టి ఆ రూపే వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి. ఇది లోటస్ది ప్యాకింగ్ కూడా బాగానే చేసి పంపించారు. ఇప్పుడు లోటస్ అందరూ పెట్టుకోవడానికి, ఇంట్లోనే దేవుడి దగ్గర పెట్టుకోవడానికి, బయట అయినా ఇలా పెట్టుకోవడానికి బాగుంటుంది. లోపలంతా ఫ్లవర్స్ వేసి మధ్యలో ఒక క్యాండిల్లా పెట్టుకొని, ఈ చుట్టూరుగా కూడా ఇక్కడ దీపాలు పెట్టుకుందని ఇచ్చారు, కానీ దీపం పెట్టుకుంటే ఇది పెయింట్ వేసారు కదా, ఇది అంత బ్రాస్ కాదు కదా, దానివల్ల ఏమైనా అవుతుందేమో తెలియదు. మరి మెటల్ అంతా ఎదగా లేదు, అందంగా అవుతూ ఉంది పెట్టుకోవడానికి. ఇక్కడ కూడా రోజ్ పెటల్స్లా వేసుకొని ఫ్లవర్ ఈ లోటస్ మధ్యలోనే ఇక్కడంతా బంతిపూలు వేసుకొని మధ్యలో క్యాండిల్ పెట్టుకొని ఈ చుట్టూరుగా కూడా దీపాలు పెట్టుకొని అలా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. బాగుంది, అలా డెకరేషన్కి అవుతే చాలా బాగుంది. ఇది రావడం కూడా బాగానే వచ్చింది. ఇది కూడా గట్టిగానే ఉంది, ఇది రేకుగా ఏం లేదు, అంటించి బరువుగానే ఉంది పీస్ అవుతుంది. ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి. లోటస్ది డెకరేషన్ బాగుంటుంది. అలాగే నేను చెప్పినట్టు ఇలా బంతిపూలు వేసి మధ్యలో క్యాండిల్ ఇప్పుడు వస్తున్నాయి కదా, అలాంటిది పెట్టి ఇక్కడ రోజ్ పెటల్స్ ఉంటాయి కదా అవి పెట్టండి. ఇక్కడ దీపాలు పెట్టుకొని డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దేవుడి ముందు ఈవినింగ్ టైంలోని వరలక్ష్మీవ్రతం తాంబూలం అప్పుడు ఇచ్చినప్పుడు ఈవినింగ్ ఇస్తారు కదా, ఆ టైంకి అలా పెట్టుకుంటే బాగుంటుంది. ఫ్లవర్స్ది ఇది బాగుంది. లోటస్లు వచ్చి అమ్మవారికి కూడా ఇష్టం కదా, చాలా బాగుంది. చూసారు కదా, ఈ పూజ ఐటమ్స్ ఇవన్నీ ఇప్పుడు బుక్ చేసుకుంటే మీకు అప్పటికల్లా వస్తుంది. 186 రూపీసే, రీజనబుల్గా ఉంది. 4.2 రేటింగ్. చాలామంది తీసుకున్నారు, 50 పైనే తీసుకున్నారు, అందరూ వెరీ గుడ్డే ఇచ్చారు రేటింగ్. బాగుంది. ఇగో ఇలా చెప్పినట్టు ఇలా ఫ్లవర్స్ వేసుకొని ఇలా బంతిపూల రేకులు వేసుకొని ఈ మధ్యలో ఇలా క్యాండిల్ పెట్టి వీటిల్లోనూ రోజ్ పెటల్స్ వేస్తే ఎల్లో దీనికి బాగుంటుంది. ఈ చుట్టూరుగా దీపాలను కుందులు పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా రేట్ కూడా చాలా తక్కువే, 186 రూపీస్.
ఈ ఐటమ్స్ అన్నీ 400 లోపే. ఎవరికైనా కావాలనుకుంటే పండగకి బుక్ చేసుకోండి. బరువుగానే ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా ఈ వీడియోస్ మీ వరకు వస్తాయి. ఏవైనా వీడియోస్ చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.